హ్యాపీగా అనిపిస్తుంది. శేఖర్ని తొందరగా చూస్తున్నాము. అండ్ శేఖర్ కూడా వాళ్ళ బాబు డెలివరీ అయింది అందరికి తెలుసు కదా, సో బాబుని చూసాడు కాబట్టి అంటే ఇంకా ఉండుంటే బాగుండేది. ఉండుంటే ఇంకా బాగుండేది. కప్పు గెలుచుకొని వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ స్టిల్ ఇప్పటికీ హ్యాపీయే, ఎందుకంటే అందరు హార్ట్స్ గెలుచుకున్నారు. సో అంటే వెళ్ళేటప్పుడు ఎలా అయినా కప్పు కొట్టి వస్తా అని చెప్పారు కదా, మరి ఎక్కడో లోపల బేబీని చూడాలి అనేది స్టార్ట్ అయిపోయిందేమో. సో ఫస్ట్ వీక్ చూసేటప్పుడు చాలా బాగా ఆడారు మనం, సెకండ్ వీక్ చాలా లో అయ్యారు. దేని వల్ల ఎలిమినేషన్ కాదు యాక్చువల్లీ, హీ కేమ్ అవుట్. అంటే మళ్ళీ రీఎంట్రీ ఏదైనా ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉంది. ఎలిమినేషన్ అయితే కాదు. ఎలిమినేషన్ అయితే కాదు. అంటే వాళ్ళ బాబుని చూడడానికి బయటకు వస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. మేము కూడా అనుకుంటున్నాం 100%. ఎందుకంటే ఆయన ఆట చూసి మాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. అవును, కామెడీ అయితే మాత్రం ఆయన ఒక్కడే చేశారు, ఇంకెవరు చేయలేరు. అందరూ గొడవల్లో ఎక్కువ పాయింట్ కే వస్తున్నాను. ఆయన ఉన్న 2 వారాలు అయినా సరే 3 నెలలకు సరిపోయే ఫన్ ఇచ్చాడు. నిజంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రెసెంట్ ఎపిసోడ్ లో ఫన్ ఎక్కడ లేదు. ఆయన 3 months కి సరిపోయే ఫన్ ఇచ్చాడు. ఈవెన్ నాగార్జున సార్ కూడా నవ్వించొచ్చు. చూడాలి చూడొచ్చు అనుకుంటే శేఖర్ భాష ఫన్ అనేది కంపల్సరీ ఎక్కువ 100% ఫన్ అనేది ఉంటుంది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తారు కదా, లాస్ట్ వీక్ దాంట్లో నాగార్జున గారు జనాలు ఓటు ఎందుకు వేయలేదని అనుకుంటున్నారు. ఓట్ వేయలేదని ఓటింగ్ ఉంది. వాళ్ళ ఎపిసోడ్ చూస్తే కూడా ఓటింగ్ దగ్గర పాయింట్ లేదు. చూడండి, నేనైతే ఇప్పుడు ఎపిసోడ్ చూసే అంత టైం కూడా లేదు. చూసాను బట్ అక్కడ పాయింట్ లేదు. ఓటింగ్ కాదు. ఓటింగ్ అంటే శేఖర్ భాష గారు వాళ్ళ అబ్బాయి పుట్టారు కాబట్టి బిగ్ బాస్ తరఫు నుంచి కూడా ఆయన చూసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఈ వీక్ నెక్స్ట్ రీఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని మాకైతే అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎలిమినేషన్ అన్న పదం వాడాలి కాబట్టి వాడారు అంతే తప్ప ఇట్స్ నాట్ ఎలిమినేటెడ్. వన్ డే సీక్రెట్ రూమ్ లో పెట్టి అలా బయటకు వదిలి పిల్ల చూసిన తర్వాత లోపలికి ఎంటర్ ఇస్తారేమో మేము అనుకున్నాం. కానీ ఎలిమినేషన్ మాకైతే మాత్రం చాలా బాధాకరం. అది వర్డ్ మాత్రమే, ఎలిమినేషన్ అది వర్డ్ మాత్రమే. అంటే ఈ రోజు ఎపిసోడ్ చూసుకుంటే అంటే నార్మల్ ఎలా అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ఓం గారికి సపోర్ట్ చేశారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? ఆదిత్య ఓం గారు ఎలా ఆడుతున్నారు, శేఖర్ ఎలా ఆడుతున్నారు కంపేర్ చేస్తే మీ అందరికీ తెలుసు. ఇంకా నేను స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది. మీకు తెలుసా, శేఖర్ ఎలిమినేట్ అయ్యారని తెలిసిన తర్వాత ఇంకా బిగ్ బాస్ మేము చూడమని ఎంత మంది కామెంట్స్ చేశారంటే ఇంకా బిగ్ బాస్ వేస్ట్. కామెడీ లేకపోతే ఎపిసోడ్ ఎవరు చూడరు. కానీ టాప్ 5 లో మళ్ళీ శేఖర్ వెళ్తే శేఖరే ఉంటారు. ఇప్పుడు శేఖర్ లేరు కాబట్టి నేను అభయ్ నవీన్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో చాలా మంది ఆదిత్య ఓం గారికి సపోర్ట్ చేశారు. చాలా మంది ఎనిమిగా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎనిమి అంటే 8గా నేను విన్ అవుతాను అనేసి అన్నారు. ఈ సెకండ్ వీకే మన ఎలిమినేట్ అవుతారని మేమైతే అనుకోలేదు. ఎనిమిగా చూస్తే నేను విన్ అవుతాను, ఎవ్వరు ఎనిమిగా చూడలే. అందుకే కామ్గా ఆయన బయటకు వచ్చేసారు. ఆదిత్య ఓం గారికి దండేసి మన శేఖర్ భాష గారికి ఓన్లీ ఒక్కళ్ళే వేయడం అనేది నాకు చాలా బాధాకరం వేసింది. ఎవరు ఎలా ఉన్నా ఏమైనా శేఖర్ ఈ శేఖర్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మంది లోపలికి తెలుగు వాళ్ళు వెళ్తే వన్ అండ్ ఓన్లీ శేఖర్ అందులో ఒకడు వెళ్ళాడంటేనే గ్రేట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ అచీవ్మెంట్. ఓకే, అండ్ లోపల వెళ్ళి ఒకవేళ బిగ్ బాస్ అంటే తను బాగా పెర్ఫామ్ చేయలేదు అక్కడ అని పంపించేసి ఉంటే అది అన్ఫెయిరే. లేదు బేబీ చూడటం కోసం అని చెప్పి పంపించి మళ్ళీ ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇట్స్ నాట్ ఎలిమినేషన్ అని మేము అనుకోవటం లేదు. జస్ట్ బేబీని చూడటానికే వచ్చారు. హోప్ మళ్ళీ తను తిరిగి వెళ్తారు. ఎందుకంటే ఇంతకు ముందు లాస్ట్ మీరు బిఫోర్ సీజన్ లో కూడా చూస్తే ఇలానే ధనరాజ్ గారు అట్లానే వెళ్ళారు. సో ఏమో ఎలా జరుగుతుందో తెలియదు. బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో తెలీదు. సో చూద్దాము, ఇంకొక ఫ్యూ వీక్స్ అయితే తెలుస్తుంది కదా.